పాయింట్ వద్ద ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అన్యాయాలకు, దౌర్జన్యాలకు, హింసా ప్రవృత్తికి పేటెంట్ హక్కు ఈ భారతదేశంలో ఒక జగన్కు మాత్రమే ఉంది. మొత్తం ప్రపంచంలో ఉండే అవినీతి పరుల జాబితాను తీస్తే వారిలో మొట్టమొదటి అగ్రస్థానం జగన్కే వస్తుంది. గిన్నీస్ బుక్ రికార్డు కూడా బద్దలు చేసే పరిస్థితి ఆయన ఉన్నాడు. అటువంటి వ్యక్తి పొద్దు ఇక్కడికి వచ్చి అవినీతి గురించి మాట్లాడడం మాత్రం ఏమాత్రం సమంజసంగా లేదు, ఏమాత్రం కూడా ఉచితంగా లేదు. ప్రజలు ఎవ్వరూ జీర్ణించుకునే పరిస్థితులు లేరు. అంతేకాకుండా ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఎంతో పారదర్శకంగా, సమర్థవంతంగా పరిపాలించి దేశ విదేశాల సైతం వేణోళ్ళ కొనియాడబడ్డాడు. ఒక రాజనీతిజ్ఞుడిగా పేరుగాంచాడు. అటువంటి వ్యక్తి గురించి లేనిపోని మాటలు మాట్లాడడం మాత్రం ఎవరూ క్షమించలేరు. అంతేకాకుండా ఆకాశంలో ఉండే చంద్రుడికైనా మచ్చుందేమో కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మచ్చలేదు. జగన్కు చంద్రబాబు నాయుడుతో పోల్చాల్సినంత స్టేచర్ కానీ, ఊందాతనం కానీ ఇతర విషయాల్లో కూడా పోల్చే దానికి వీలు లేదు. కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది. నక్కకు నాగలోకానికి ఉండే తేడా ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకమైన విచారణ సంఘాలు వేశారు, అనేక రకమైన కేసులు పెట్టారు, సిబిఐ విచారణ కూడా జరిపారు. వాళ్ళ తల్లి స్వయంగా కూడా కేసు వేసింది. ఏ కేసులో కూడా నిలవలేదు. కోర్టు అచ్చింతలు వేసింది, మందలించింది, తప్పులు పట్టింది. ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదంటే ఆ భగవంతుడే వాళ్ళకి బుద్ధి తెప్పించాలి. అంతేకాకుండా ఒక చిన్న పిల్లాన్ని అడిగిన ఈ ప్రపంచంలో అత్యున్నతమైన శిఖరం ఏదంటే ఎవరి శిఖరం అంటాడు. అత్యంత అవినీతి పడేవారంటే చిన్న పిల్లల కానుంచి ముసలి వాళ్ళ వరకు ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా జగన్ వైపు వేలు చూపిస్తారు. ఇటువంటి వ్యక్తులు వచ్చి అవినీతి గురించి అక్కడ చర్చకు తీసుకురావడము, అదేవిధంగా జగన్ కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి. ఆయన ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అమ్మలేదా, వేలం వేయలేదా, బ్యాంక్ అకౌంట్ చూసి వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదా? అంటే ఓటుకు నోటు ముందుగా ఇచ్చి, ఓటు కంటే ముందు నోటు ఆయనే తీసుకున్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయవలసిన అవసరం లేదు. నిప్పులాగా బతికాడు, కడిగిన ముత్యంలా ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ, హక్కు కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో తాగునీరు సమస్య ఉంది, సాగునీరు సమస్య ఉంది, కరువు ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా శాసనసభ వైపు చూస్తున్నారు. ఏమన్నా మాకు సమస్యకు పరిష్కారం వస్తుందని ప్రతిదినమో పోడియం దగ్గర పోవడం. వీళ్ళు ప్రతిపక్ష సభ్యులుగా, ప్రతిపక్ష నేతగా పోడియం దగ్గర పోయే దాంట్లో రికార్డు కూడా బద్దలు చేశాడు. మాటి మాటికి ఎక్కడ ఈ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయో, మేము చేస్తున్న పెన్షన్లు కానీ, బియ్యం కార్డులు కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ ప్రజలకు ఎక్కడ పోతుందో, నా పార్టీ ఎక్కడ పునాది లేకుండా కదిలిపోతుందో అనే ఆలోచనతో మాటి మాటికి పోడియం దగ్గర పంపించడము, అనవసర ప్రసంగాలు చేయడము, ఒక రౌడీలు గుండాల మధ్య ప్రవర్తించడము, శాసనసభలో ఒక మచ్చగా నిలిచిపోతుంది ఈ సెషన్స్. అదేవిధంగా ఈ శాసనసభలో ప్రజలు కూడా తల వంచుకునే రీతికి శాసనసభ యొక్క స్థాయిని దిగజారుస్తున్నారు. వీళ్ళకి సాంప్రదాయ తెలివు, ప్రజాస్వామ్య నమ్మకం లేదు, చట్టాల మీద గౌరవం లేదు. అడ్డాదిడ్డంగా అడ్డగోలుగా ప్రవర్తిస్తూ తలవంపులు తీసుకొచ్చే వాళ్ళకు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు. ఈ చరిత్రలో జగన్ గారు ఒక ద్రోహిగా అన్ని విధాలుగా నిలిచిపోతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.